అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక జిల్లా స్థాయిలోనో లేకపోతే ఒక రాష్ట్ర స్థాయిలోనో ర్యాంకు సాధించడం అంటే చాలా కష్టమైన పని. అలాగే మన రంగనగూడెం గ్రామం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ తాతగారు తుమ్మల కృష్ణారావు గారు వ్యవసాయం అంటే మక్కువతో ఎంత ఎక్కువగా వ్యవసాయం చేసి మా చిన్నప్పుడు కూడా రోజు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఏంటి బాబు ఎలా ఉందని అన్నయ్య అని చెప్పి మా నాన్నగారిని అడగటం మాకు చిన్నప్పటి నుంచి గుర్తుంది. ఇప్పుడు కూడా రంగనగూడెం మూలాలు మరవకుండా ఉద్యోగరీత్యా నవతా ట్రాన్స్పోర్ట్లో మన రాజా పనిచేసి ఆ తర్వాత పిల్లలు సెటిల్ అయినాక విజయవాడలో వచ్చినప్పటికీ గ్రామం మీద ఉన్న మమకారంతో ఆధార్ కార్డు రంగనగూడానికి మార్చుకుని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని మేము మా సర్వీస్ రికార్డు రంగనగూడేనని చెప్పినందుకు సభాముఖంగా కృష్ణ చైతన్యకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా మంది గ్రామం నుంచి హైదరాబాద్ బాంబే వెళ్తున్నప్పుడు బాంబే అడ్రస్ ఇస్తారు, హైదరాబాద్ అడ్రస్ ఇస్తారు. ఇవాళ భారతదేశంలో రంగనగూడానికి IFS 74వ ర్యాంకు సాధించి రంగనగూడాన్ని పైకి అంటే భారతదేశ చిత్రపటంలో నిలబెట్టినందుకు కృష్ణ చైతన్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాము. అట్లాగే 528 మార్కులతో 10వ తరగతి కానీ 937 మార్కులతో ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి JNTU అనంతపూర్లో కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి IAS కావాలనే ఒక కోరికతో తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ పాయింట్లో వారి కుమారుడికి నైతిక ధైర్యాన్ని అట్లాగే గట్టి సపోర్ట్ ఇచ్చిన వీరరాజారావు సుజాత దంపతులు కూడా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తాము. అట్లాగే ఇక ఒక పెళ్ళైనాక లక్ష్మీ స్త్రీలకు కూడా దగ్గరుండి బుక్కులాగా నిలబడి వెనక సపోర్ట్ ఇచ్చి ఇవాళ ఇప్పుడు మనం ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. 4వ ప్రయత్నంలో IAS రాస్తూనే మధ్యలో 2000